కాంగ్రెస్ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూసివేయడంపై నల్లగొండ రైతులు భగ్గుమన్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై పత్తి లోడు ట్రాక్టర్లతో రాస్తారోకో చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పత్తి కొనుగోలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనలతో జాతీయ రహదారిపై కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు జులుం చేశారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు మూసివేయడంపై నల్లగొండ రైతులు భగ్గుమన్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ చిట్యాల పట్టణ కేంద్రంలో జాతీయ రహదారిపై పత్తిలోడు ట్రాక్టర్లతో రాస్తారోకో చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. పత్తి కొనుగోలు కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళనలతో జాతీయ రహదారిపై కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసులు జులుం చేశారు. దీంతో ఇరువురి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, చిట్యాలలో రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రైతులపై పోలీసులు జులుం చేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, నల్గొండ జిల్లాలోనే పత్తి ఎక్కువగా పండుతుంది. దాదాపు 6 లక్షల ఎకరాల్లో పత్తి పండుతుంది. కానీ ఈసారి సగం పంటలు మాత్రమే పత్తి తెంపుకొని అమ్ముకున్నారు. మరొక సగం పంటలు ఎక్కడ కూడా అమ్ముడు పోవట్లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం అరీబరీగా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తా ఉంది. బయట ఉన్నటువంటి ప్రైవేటు మిల్లులు కూడా సిండికేట్ ఏర్పడి తక్కువ రేటుకు పత్తి కొనుగోలు చేస్తున్నారంటూ ఈ రోజు చిట్యాలలో రైతులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ విజయాల జాతీయ రహదారిపైన పత్తి ట్రాక్టర్లని అడ్డంగా పెట్టి వాళ్ళ ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడికి వచ్చి రైతులపైన చాలా దౌర్జన్యంగా ప్రవర్తించారు. చాలా రౌడీలుగా ప్రవర్తించారు. రైతుల్ని బలవంతంగా గల్లాలు బట్టి వాళ్ళ కాలర్లు బట్టి ఈడ్చుకెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో రైతులు మరింత ఆగ్రహానికి గురై పత్తి అంతా కూడా రోడ్డు మీదనే పోసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు సగం పంట ఇంకా చేలలోనే ఉంది. పత్తి ఎక్కడ తెంపలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం దోబుచ్చులాడుతూ ఈ పత్తి కొనుగోలు కేంద్రాలు, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను కూడా ఎత్తేస్తా ఉన్నారు. తమ పత్తిని ఎక్కడ అమ్ముకోవాలంటూ రైతులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కన్నీరు మునిగా కూడా వినిపించడం జరిగింది. దాదాపు పత్తి మిల్లుల ముందు వారం రోజులుగా మేము పడిగాపులు కాస్తా ఉన్నాం. తేమ పేరుతో ఇబ్బంది పెడతా ఉన్నారు. సిండికేట్ అయి తక్కువ రేటు ఇస్తా ఉన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే పోలీసుల చేత దాడి చేస్తున్నారంటూ కూడా వాళ్ళు వాపోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే సీసీఐ కొనుగోలు కేంద్రాలను కొనసాగించాల్సిందే. మరొక 20 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచితే ఈ పంచత కూడా వస్తుంది. అది అమ్ముడుపోతుంది. 7,200 రూపాయల మద్దతు ధర కూడా మాకు లభిస్తుందని కూడా వాళ్ళు అక్కడ వాపోతా ఉన్నారు. వాళ్ళు ఎంతగానో వేడుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎలాంటి చలనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పత్తి అంతా కూడా కొనుగోలు అయ్యేంత వరకు కూడా కొనుగోలు కేంద్రాలని కొనసాగించాల్సి ఉంది. కానీ ఎక్కడికక్కడ నల్గొండ జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేశారు. పత్తి ఎక్కడ అమ్ముకోవాలో తెలియక రైతులు ఈ విధంగా రోడ్డు ఎక్కడం జరిగింది. పోలీసులు మాత్రం వాళ్ళపైన దౌర్జన్యంగా ప్రవర్తించారు. కనీసం రైతు అన్నటువంటి కనీస మానవత్వం లేకుండా వాళ్ళని కాలర్ బట్టి వాళ్ళ షర్ట్స్ అన్ని కూడా చినిగిపోయేలాగా వాళ్ళని వీడ్చుకెళ్లడం జరిగింది. ఘటన పట్ల రైతులు అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం
ప్రభుత్వం సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఒకవేళ కొనసాగించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసేలాగా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే కాటన్ మిల్లులంతా కూడా సిండికేట్ అయి కేవలం 5,000 రూపాయలకు మాత్రమే పత్తి కొనుగోలు చేస్తా ఉన్నారు. అదే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుంటే 7,200 రూపాయలు మాకు దక్కుతుంది కాబట్టి పెట్టిన పెట్టుబడి వెళ్తుంది కాబట్టి మేము వేడుకుంటున్నామని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ఇదే రకంగా సహకారం చేస్తే హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని కూడా రైతులు అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్ వేణు, థ్యాంక్ యూ.